పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. ఇక ఈ ర్యాలీలో పాల్గొన్న సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ కాలేజీను మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ ఆపడానికి మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రమంతటా ర్యాలీగా జరగడం జరిగింది. ఈరోజు మన సత్తెనపల్లిలో మన పార్టీ ఆఫీస్ నుంచి ఎంఆర్ ఆఫీస్ దాకా ర్యాలీగా వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు చూస్తుంటే ఎక్కడైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది విద్యకి, వైద్యానికి. వైద్యపరంగా గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ఒక పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం అందే అందుబాటులో లేని ధరలకు పెరిగిపోతుంది. అలానే విద్య కూడా గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ లేకపోతే ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్లో కానీ కాలేజ్ కానీ ఎవరు ఫీజు పే చేసే స్థాయిలో అందుబాటులో లేకుండా వెళ్ళిపోతుంది. దానికోసం ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ కాలేజ్ కానీ అలానే వైద్యానికి గవర్నమెంట్